నేటి ముఖ్యాంశాలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్ బదిలీ. ఆసుపత్రి అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ మల్లికార్జున్. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 27లో సైడ్ డ్రైన్స్ సీసీ రోడ్లు ప్రారంభం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు దుర్గంధంతో ఉండేదని, అలాంటి ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేశానని, అందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. 2017 సంవత్సరంలో సంగారెడ్డి నుండి ఇక్కడికి సూపరింటెండెంట్ గా బదిలీపై వచ్చానని, కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. ఆ సమయంలో రోగులకు త్రాగునీరు, సిటీ స్కాన్ తదితర సేవల విషయాల్లో అందరూ సహకరించారని, రాష్ట్ర స్థాయిలో 790 కాన్పులతో జిల్లా ఆసుపత్రి రికార్డు నమోదైందని గుర్తు చేశారు. కాయాకల్ప అవార్డు కోసం తన వంతు కృషి చేశానని అన్నారు. ఇన్ని రోజులు తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని సూపరింటెండెంట్ మల్లికార్జున్ అన్నారు. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ మల్లికార్జున స్వామి. ఇంతకుముందు ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ గా వికారాబాద్ DCHS గా చేశాను. డిప్యుటేషన్ మీద వేరే జిల్లాలకు వెళ్ళింటి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి రిలీవ్ అయ్యి ఇక్కడ నుంచి సంగారెడ్డి జిల్లాకి వెళ్ళిపోతున్నాను. నేను అప్పటి కాలంలో నేను చేసిన పనులు, నాకు సహాయం చేసిన వ్యక్తుల గురించి మీతో మాట్లాడదామనేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను 2017లో సివిల్ సర్జన్ గా సంగారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు తాండూరు హాస్పిటల్ పరిస్థితి ఇప్పుడు మీకు కూడా తెలుసు, చాలా దారుణంగా ఉండేది. నేను కర్చీపు అడ్డం పెట్టుకుని ముక్కు మూసుకొని వచ్చాను హాస్పిటల్లోకి. అంత వాసన ఉండింది అది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డిప్యుటేషన్ టు వికారాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి DCHS గా తాండూరు మెడికల్ సూపరింటెండెంట్ గా 19లో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పటి నుంచి నా పరిధిలో నేను ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చేశాను. దానికి కొంతమంది అడ్డం పడ్డారు. అయినా కూడా నేను ప్రభుత్వం ఇచ్చిన కొన్ని జీవోలను అడ్డం పెట్టుకుని కాయకల్ప అవార్డు కోసం అనేసి ఆ ప్రోగ్రామ్ లో భాగంగా హాస్పిటల్ ను డెవలప్ చేయాలనేసి చాలా ప్రయత్నం చేశాను. దాంట్లో చాలా మటుకు సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తున్నాను. నేను అప్పట్లో తాగునీరు ఉండేది కాదు, మామూలు నీళ్ళు ఉండేది కాదు, డ్రైనేజ్ ఘోరంగా ఉండేది, టాయిలెట్స్ ఉండేటివి కాదు. అన్ని ఇట్లా ఒకటి కాదు, అన్ని హాస్పిటల్ ఒక పేరుకే హాస్పిటల్ గానీ అది చాలా ఘోరంగా ఉండింది. అది నా వరకు నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగా నాకు అప్పటి కలెక్టర్లు ఆయేష మేడం గాని, పౌసమి బస్ మేడం గాని చాలా సహాయం చేశారు. అప్పుడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, ఇంకా శంషుద్దీన్ గారు, కౌన్సిలర్ సోము గారు, అలానే చాలా మంది, కొట్టిగా విజయలక్ష్మి గారు, మన పొలిటికల్ లీడర్ CPM శ్రీనివాస్ గాని, విజయలక్ష్మి పండిత్ గాని, స్వప్న పరిమళ మేడం గాని, ఎవరి పరిధిలో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. రోంపల్లి సంతోష్, ఇర్ఫాన్ భయ్య పెయింట్ వేయించాడు హాస్పిటల్ కు. అలాగే ప్రభాకర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇలా ఒకరిద్దరనిగా చాలా మంది ఒక పేరు చెప్పని వాళ్ళు కూడా వాళ్ళంతకు వాళ్ళే హెల్ప్ చేశారు కొన్ని పనులు. అందరికీ నేను హాస్పిటల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేను. అలాగే సిటీ స్కాన్ మిషన్ కూడా అప్పుడు పాత మిషన్ ఉంటుంది. అది అప్పటికే దాని లైఫ్ కూడా అయిపోయింది. దానిది అది సరిగ్గా పనిచేసేది కాదు. వీలైన కాడికి రిపేర్ చేపించి ట్రై చేశాను నేను. ఇంకా ఆఖరికి అది కండెమ్ కిందకి పోయినప్పుడు కొత్తది ఇద్దామని ఆలోచన వచ్చినప్పుడు పౌసమి బస్ మేడం అప్పుడు కలెక్టర్ గారు చాలా హెల్ప్ చేశారు. బోయింగ్ కంపెనీ నుంచి మనకు డొనేషన్ వచ్చింది. దానికోసం చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఒక సందర్భంలో అది మనకు రాకుండా పోయేది. అది అప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయినా మేమందరం. మొత్తం మీద మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి దాన్ని సాధించి పెట్టేసుకున్నాం మేము. దానికి కూడా చాలా మంది ఇష్టం లేదు కొంతమందికి, అయినా కూడా అది ఇష్టం లేకపోయినా పెట్టేసుకున్నాం మేము. అలాగే డ్రింకింగ్ వాటర్ గానీ హాస్పిటల్లో అది కూడా మేము ప్రొవైడ్ చేశాము. ఇలా అన్ని ఒకటని కాదు, హాస్పిటల్ సర్వీసెస్ గానీ అన్ని రకాలుగా మా పరిధిలో మేము చాలా చేశాము మేము. అలాగే నేనున్న లాస్ట్ మంత్ నేను ఇక్కడి నుంచి పోయే టైంలో 790 దాకా డెలివరీస్ అయినది. అది స్టేట్ లో రికార్డ్. అది అందరు నాకు అప్పుడు హాస్పిటల్ సిబ్బంది గాని అందరు చాలా హెల్ప్ చేశారు. నాకని కాదు, ప్రజలకు చాలా సహాయం చేశారు. నా సపోర్ట్ తో, ఇంకా పై వాళ్ళ సపోర్ట్ తో, మా కమిషనర్ గారి సపోర్ట్ తో మేము చాలా చేశాం. అప్పుడు రమేష్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలా, చాలా హెల్ప్ చేశారు. అలాగే MCH బిల్డింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అది MCH బిల్డింగ్ నేను ఆ టైంలో ధైర్యం చేసి ఓపెన్ చేద్దామని ప్రయత్నం చేసి ఓపెన్ చేయకుండా ఉంటే అది ఇప్పటికి కూడా ఓపెన్ అయ్యేది కాదు. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అది నా ప్రయత్నం నేను చేశాను. ఆ దాంట్లో భాగంగానే నేను ఇక్కడ నుంచి డిప్యుటేషన్ లో వెళ్లాల్సి వచ్చింది. నేను ఉండాలనుకుంటే ఉండేవాడిని, కానీ నేను కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేను కూడా వెళ్ళిపోయినప్పుడు ఇలాగా చాలా మందికి ఉపయోగపడేటట్టుగా మన హాస్పిటల్ సర్వీసెస్, బ్లడ్ బ్యాంక్ గానీ,
ఫిజియోథెరపీ కానీ ఇలాగ అన్ని సర్వీసెస్ అందరికి అందాలి, ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేశాను. అప్పుడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కూడా బాగా హెల్ప్ చేశారు. మిగతా అందరూ కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు హాస్పిటల్ డెవలప్మెంట్ కావడానికి చాలా హెల్ప్ చేశారు. నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద సంగారెడ్డి జిల్లాకు వెళ్తున్నాను. నేను అప్పుడు సహాయం చేసిన అందరికీ, కొంతమంది పేర్లు కూడా నాకు గుర్తు రాకపోవచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు ఇక్కడ టైం లేక, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మీ డాక్టర్ మల్లికార్జున్. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 27లో సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ ప్రారంభమయ్యాయి. గత 30-40 సంవత్సరాల నుండి ఉన్న సమస్యకు నేడు మోక్షం లభించింది. బుధవారం తాండూరు పట్టణ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. దానికోసమే ముఖ్యంగా ఈ రోజు ఈ డ్రైన్ ని పెద్దగా చేస్తూ ఇక్కడ నుంచి ముక్తా రోడ్ బై హోటల్ వరకు కూడా ఈ ఎక్స్టెన్షన్ చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్ సమస్యతో పాటు రోడ్ సమస్య కూడా ఉంది కాబట్టి డ్రైన్ అండ్ రోడ్ 2 పనులని అతి త్వరలో అయిపోతాయి. అలాగే ఇప్పుడు డ్రైన్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. త్వరలో రోడ్ కూడా ప్రారంభించుకుంటామని కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈరోజు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ఓనర్స్ కానీ तरकारी బజార్లో ఉన్నటువంటి సోదరులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏవైనా आपके कुछ प्रॉब्लम्स है तो बोलो, आपका क्या है तो सब लोग ये डेवलपमेंट के लिए सब लोग आप लोग भी समझे, थोड़ा क्या बोलते हैं सब इसको मदद करना। आप कोई शॉप्स वाले भी थोड़ा सीढ़ियाँ वो सब निकालते ड्रेन बना रहे ना, इसलिए फिर बाद में भी उसके ऊपर परमानेंट स्ट्रक्चर नहीं डालना, पत्थर वैसा डाल के क्यों बोले तो ड्रेन डेली निकालने को साफ करने को आना, इसलिए आप लोग भी हम लोगों को मदद करो बोल के आप लोगों को भी बोल रहे। అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మీరందరూ ఏదున్నా సరే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ వార్డులోనే కాదు, మొన్న మదీనా మసీద్ ఏరియాలో కూడా రోడ్లది ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా అన్ని రోడ్లు అయిపోయడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినాయని క్లియర్ చేసినాము. ఇంకేమైనా ఇక్కడనే ఈ ఏరియాలో వాటర్ సప్లై కూడా లేకుండే మనం బోర్ వేసి ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకేమైనా ఉంటే కూడా మా సోదరులందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద రోడ్డు, మళ్ళీ మీరందరూ షాప్స్ పెట్టుకొని రోడ్ని బ్లాక్ చేస్తే ఒక ఆటో కూడా పోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎవరైనా రోడ్ బయట రావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి సహకరించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి మా కౌన్సిలర్స్, అలాగే కమిషనర్ గారికి, ఏఈ గారికి, కాంట్రాక్టర్ బిలాల్ హుసేన్ గారికి, అలాగే కౌన్సిలర్ సాకిర్ భాయ్ గారికి, బొమ్మినా గారికి, రవిరాజు గారికి, సీనియర్ లీడర్ జుబేర్లాల గారికి, మన ఫారూక్ భాయ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా సోదరులకి, ఇక్కడ వార్డు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. इसको हल करना म्यूनसिपालिटी का काम है, हम लोगों का काम नहीं। हमारा काम है आपसे फाइट करना म्यूनसिपालिटी से। हम यही आपसे कॉपरेट कर रहे हैं। आप जितना फाइट कर सकते हो तरकारी को फाइट कीजिए, जितना आपसे कोई नहीं हो सकता, क्योंकि इसको फाइट करेंगे तो एरिया डेवलप होगा, आने जाने के लिए ट्रैफिक अच्छी होंगी। पूरा रोड सामने रखे, शॉप सामने आके पूरा अगर गाड़ी गई कार नहीं जा सकती यहाँ पे, ऑटो भी नहीं जा सकते। नहीं बोल रहा मैडम, स्पीड भी है ना, इसलिए आपको ये बोल रहा हूँ। आपकी स्पीड बड़ी अच्छी लगी मुझे। अगर मुझे स्पीड का मौका देते ना, अगर पूरा हिला के रख देता हमें, आप फारूक स्पीड दिया नहीं, अभी नहीं, अब हो गए मेरे स्पीड देने के लिए। नहीं वैसा प्रोटोकॉल कुछ भी नहीं है, कोई भी बात कर सकते हैं। बोलो नहीं बता रहा, बहुत ही देरी में इंतज़ार के बाद आज एक बहुत ही अच्छा काम होने जा रहा है वार्ड नंबर 37 में। मैं कांग्रेस का और म्यूनसिपल चेयरपर्सन मैडम का बहुत ही शुक्रगुजार हूँ कि ड्रेन का काम आज यहाँ से तरकारी बाजार नूरी इलाही चौक से स्टार्ट हुआ है। खुदा करे कि ये काम जल्द तकमील को पहुँचे और बहुत ही जल्द ये काम तकमील को पहुँचे और हम सबको शुक्रिया का अदा करने का मौका दिया जाए। शुक्रिया मैडम। अस्सलाम वालेकुम, आदाब, नमस्ते। यहाँ 27 वार्ड में ऑलवेज मार्केट में ड्रेन और रोड का काम शुरू होने जा रहा है। ये हमारे चेयरपर्सन मैडम का वार्ड है। बहुत दिन से यहाँ के लोगों को तकलीफ थी। पिछले 30 साल पहले यहाँ पर ड्रेन डाली गई थी, तो ड्रेन बहुत नाजुक और बहुत कमज़ोर हो गई थी। उसको निकाल कर नई ड्रेन और यहाँ पर रोड का काम शुरू होने जा रहा है।
5 लाख रुपए की ड्रेन और 5 लाख रुपए के रोड का काम यहाँ पर लगाया गया है। इंशाल्लाह बहुत जल्द 1 से 2 महीने के अंदर ये काम पूरा मुकम्मल हो जाएगा। ड्रेन और रोड का, ड्रेन तो अभी 8 दिन में बन जाएगी, रोड का भी इसके पीछे काम शुरू होने वाला है। यहाँ के मोहल्ले के हजरात और दुकानदार सारे लोग खुश है कि बहुत अच्छा काम मैडम यहाँ पर इनके वार्ड में करा रहे हैं और उम्मीद है और कॉपरेट भी कर रहे हैं दुकान वाले और सारे लोग पीछे हटकर ड्रेन साफ करने में मदद कर रहे हैं। तो बाद यहाँ पर नौजवान सारे हजरात मौजूद है, आप देख रहे हैं किसी का माहौल है, तरक्की वार्ड में हो रही है और मैडम से बहुत उम्मीद है आने वाले और जो वक्त हमारा बचा हुआ है बेगुनाह है इसके अंदर वार्ड से कामा होंगे और मैडम ऐसे ही काम करते हैं अपने आम का उम्मीद करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज है सो वार्ड नंबर 27 में चेयरमैन साहिबा का वार्ड है। इसके अंदर 5 लाख का ड्रेन का काम चालू हुआ। लगभग मेरे हिसाब से और मेरे होश है जब से 30 साल के अंदर पहली बार ये वार्ड में ड्रेन का काम हो रहा। और भी सब लोग यहाँ की और यहाँ वार्ड के लोग बहुत उम्मीद है कि चेयरमैन मैडम और काम करें। इंशाल्लाह चेयरमैन मैडम की भी ख्वाहिश बहुत है कि ये वार्ड को डेवलप करना है और टांडू को भी डेवलप करना है। जैसा कि पुराने टाइम पे लास्ट 1 साल पहले 1-1 करोड़ रुपए बल्कि वार्डन पर, लेकिन वो काम कहीं भी बहुत सारी जगहों में नहीं हुआ मुकम्मल। लेकिन उसके बाद जो भी काम करना म्यूनसिपल चेयरमैन साहिबा ही करते और हमें और टांडू के आवाम को बहुत सारी उम्मीद है कि भाई आने वाले दिनों में हर वार्ड में काम करेंगे और हर काम को लेकर ये उनका वार्ड पर्सनल वार्ड होते बावजूद भी हर वार्ड में काम करें। हम तहे दिल से हम चेयरमैन मैडम साहिबा का शुक्रिया अदा करते, चेयरमैन और हमारे कमिश्नर साहब का, ये साहब का, साहिब साहब का और पूरे काउंसलर्स का। और आने वाले दिनों में ये वार्ड को बहुत सारा फंड आने वाला है और डेवलप होगा। और आप लोग भी चेयरमैन मैडम के पास जाके अपने जो काम ले सकते, क्योंकि काउंसिल में जाना आप लोग नहीं जाके कुछ काम नहीं ले सकते चेयरमैन मैडम से। चेयरमैन मैडम को 36 वार्ड देखना पड़ता, उन बिजी रहते। आप लोग भी छोटा काम कुछ भी रहे तो आप लोग जाके है तो चेयरमैन मैडम से बात करके और जो भी काम है उसको हल करते। और भी थोड़े दिनों के बाद MLA साहब का फंड भी आने वाला है, हर वार्ड को आने वाला है, वो काम भी होने वाला है। और मैं अब एक मौका दिए बात कर शुरू अदा करूँ। వార్డ్ నెంబర్ 27 లోపల గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ మేడం సప్నా పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈరోజు డ్రైన్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది। మరి ముఖ్యంగా ఈరోజు ఈ తరకారీ బజార్లో ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాల నుంచి రాకపోకలకు చాలా ఇక్కడ ఇబ్బందులు ఉండి మరి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యను గుర్తించినటువంటి మొట్టమొదటిసారిగా ఇక్కడ కౌన్సిలర్ నిలబడినటువంటి చైర్పర్సన్ మేడం ఈరోజు కౌన్సిలర్ అయినందుకు చాలా సంతోషకరమైన విషయం। మరి ఇక్కడ పబ్లిక్ గిట్ట ప్రతి ఒక్కరు సహకారం చేసినందుకు డ్రైన్ విషయంలో ఎక్కడైనా ఏదైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ప్రతి ఒక్కరు సహకారాలు అందించుకొని ఇలాంటి సహకారం చేసినందుకు మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి। ఎందుకంటే నిరంతరం ఎప్పుడు పబ్లిక్ సేవలో ఉండేటటువంటి బిజీ షెడ్యూల్లో కూడా చైర్పర్సన్ మేడం ఒక తన వార్డు అని కాకుండా మొత్తం 36 వార్డులకు వచ్చి ప్రతి ఒక్కరిని నా వార్డే అనుకొని ఈరోజు ప్రతి వార్డులలో తన సమస్యలుగానే భావించి ఎప్పుడు ఎవరైనా చిన్న కార్యకర్త ఎవరైనా ఫోన్ చేసినా కానీ వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి గౌరవించి ప్రతి ఒక్కరికి ఏదైనా కానీ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఈరోజు ఆమెకు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు మనం కూడా సహకారం అందించాలని నా యొక్క మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి మంచి చైర్పర్సన్ ఉన్నందుకు గర్వపడుతున్నామని తెలియజేస్తున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం। మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। CT Cable